ఇప్పుడు నేనున్నాననుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడ కదులుతాను. నేను ఈ బ్రహ్మాండం అంతా నిండిపోయాను అనుకోండి, నేను ఎక్కడ కదులుతాను? ఇక కదలడానికి నాకు చోటేది? పరమశివుడికి స్థాణువు అని ఎందుకు వచ్చిందంటే ఆయన కదలడానికి చోటు లేదు, ఆయన అంతటా వ్యాపించిపోయి ఉంటాడు. అందుకే శంకరాచార్యులు వారి శివానంద లహరి చేస్తూ వస్తోద్ధూతకరౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత అంటారు. నీకు నేను పంచెల్చాప్ ఇవ్వనా? పంచెల్చాప్ ఇవ్వడానికి నీకు చుట్టి తీసుకురావడానికి ఎంత పంచి ఉండాలి? నాకు సూర్య భగవానుడుకున్నట్టు అనంతమైన బాహువులు అటువంటి పంచి ఒకటి నేసి పట్టుకొచ్చి నీ చుట్టూ చుడతానన్నారు ఆయన. అంటే శివుడికి పంచెల్చాపు నువ్వు ఇవ్వలేవని. కాబట్టి స్థాణువు అంతటా వ్యాపించినవాడు, స్థాణువు ఎండిపోయి కదలకుండా ఉండిపోయినవాడు. చూడండి, ఎవరు కదలకుండా అలా అడ్డంగా నిల్చున్నాడు అనుకోండి, స్థాణువా ఏమి నువ్వు కదలమే అంటారు. పచ్చి చెట్టు కదులుతుంది.